నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం బలహీనతలు కావు, అవి అంతర్గత శక్తులు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 6 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 39 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు, చంద్ర అస్తమయం ఉదయం 8 గంటల 2 నిమిషాలకు. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి విదియ. నక్షత్రం భరణి, ఉదయం 6 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి కృత్తిక. తెల్లవారుజామున 3 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి రోహిణి. కరణము బహలవ, తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి తైతుల. రాత్రి 12 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి గరజి. యోగము వ్యతిపాతము, ఉదయం 6 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల నుండి 2 గంటల 49 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 20 నుండి 7 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 34 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషము వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 1 నిమిషము నుండి 6 గంటల 25 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 1 గంట 21 నిమిషము నుండి 2 గంటల 44 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. నవంబర్ 6 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి విదియ. పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు, తదుపరి వచ్చి విదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఉదయం 6 గంటల 33 నిమిషాల వరకు ఉండి భరణి నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు: మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం.
ఉదయం 11:47 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం: భరణీ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృత్తిక నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: తల్లికి దాస్య విముక్తి గావించిన మహనీయుడు గరుత్మంతుడు. ఈరోజు ప్రశ్న: తారకాసురుడిని సంహరించిన వారు ఎవరు? విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, అయ్యప్ప, విష్ణుమూర్తి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: పరిమితులను దాటి మాట్లాడేందుకు ఇష్టపడరు. వృషభ రాశి: ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో సఫలం చెందుతారు. మిథున రాశి: పలుకుబడి కలిగిన వారు ఊహించని విధంగా పరిచయం కాగలరు. కర్కాటక రాశి: పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. సింహరాశి: ప్రముఖుల వ్యక్తుల నుండి ఆహ్వానాలు రాగలవు. కన్య రాశి: పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటారు. తులారాశి: విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చిక రాశి: పలుకుబడి కలిగిన వారి పరిచయాలను సద్వినియోగం చేసుకుంటారు. ధనుస్సు రాశి: కొన్ని వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. మకర రాశి: ఎటువంటి వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. కుంభరాశి: ఒక సమాచారం నిరాశ కలిగిస్తుంది. మీనరాశి: నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.